శేఖమూరి శ్రీనివాస్ అచ్చంపేట మండలం కోనూరు గ్రామస్తులకు మధ్య భూ వివాదం నడుస్తోంది. దీంతో ఇరు వర్గాలకు ఎంఆర్ఓ నోటీసులు ఇచ్చారు. అయితే ఈ నోటీస్ అంశంపై అధికారి దగ్గర వివరణ కోసం వెళ్తున్న టైంలోనే ఇరు వర్గాల మధ్య వివాదం జరిగిందని కోనూరు గ్రామస్తులు చెబుతున్నారు. భూ వివాదంలోనే తమను కావాలనే రెచ్చగొట్టేలా శ్రీనివాస్ మాట్లాడారని స్థానికులు చెబుతున్నారు. తమ భూమిని శేఖమూరి శ్రీనివాస్ ఆక్రమించాలని చూస్తున్నారని పసుపులేటి కృష్ణారావు ఆరోపించారు. తమపై దూషణ చేయడంతోనే వివాదం జరిగిందంటున్నారు. అసలు ఇసుక వివాదమే లేదని కలెక్టర్కి ఫిర్యాదు చేశారు కోనూరు గ్రామస్తులు. న్యాయం చేయండి కోనూరు లంక భూముల దళితులకు న్యాయం చేయాలి. కోనూరు దళితుల లంక భూములను కాపాడాలి. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లను కలిశారు. అచ్చంపేట మండలం కోనూరుకు చెందిన దళితులు తమ పూర్వీకుల లంక భూములను ఆక్రమించుకుని ఇసుక తవ్వుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాఖమూరి శ్రీనివాసరావు అనే వ్యక్తి అక్రమంగా ఇసుక తరలిస్తున్నాడని ఆరోపించారు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ఇదే అంశంపై కలెక్టర్ కృతికా శుక్లాని కలిసి కంప్లైంట్ చేశారు. నకిలీ పత్రాలను సృష్టించి ఇసుక అమ్ముకుంటున్నారని చెప్పారు. సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే కోనూరులో లంక అనేది ఇట్లా మత్స వారికని వాసిరెడ్డి వారికని గోళ్ళమూడి వారికని కుటుంబ వారీగా ఉండేది. ఈ రోజున అతను వచ్చేసి మాది లంక మా భూములు దాంట్లో ఇసుకెత్తుతున్నారు అది ఇదని చెప్తున్నారు. యాక్చువల్గా అయితే మేము సాగు భూమి ఏదైతే ఉందో ఆ రోజున 47లోనో 56లోనో మొత్తానికి మా తాతగారు వాళ్ళు ఎస్సీ మాదిగపల్లి వాళ్ళ సొసైటీకి అమ్మారు. 16 ఎకరాలు 14 ఎకరాలు సుమారు. అయితే వాళ్ళకి డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి, వాళ్ళ పేరున అది ఉంది. మిగతాదంతా ఆ రోజున ఏట్లోనే ఉంది. అది తర్వాత కాలంలో ఎవరికి పట్టాలు లేవు. అది ఈ రోజుకి కూడా నా అడంగుల్లో అది శిస్తు కట్టిన బంజరానే ఉంది కానీ ఎవరి పేరున లేదు. ఈ రోజున సొంతంగా పుట్టించుకొని వాళ్ళు నాది 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 అని చెప్పేసుకొని అతను చెప్పే కంచెటి సాయి గారి మీద చెప్పే అభండం మాత్రం అది శుద్ధ అబద్ధం. ఆ రోజున ఏం జరిగిందంటే అతను పసుపులేటి శ్రీనివాసరావు అనే అతను పాస్బుక్లు ఉన్నాయి, అతని పేరు మీద వచ్చింది. అది వైసీపీ గవర్నమెంట్లో. ఆ రోజున ఈయన శాఖమూరి శ్రీనివాసరావు అనే వ్యక్తి నా దగ్గరకు వచ్చి మీ సాయి గారు నా బావ అవుతాడు, మీ బావకి నాకు ఒకసారి పరిచయం చేయి, నేను వెళ్ళి మాట్లాడుకుంటాను అని చెప్పిన తర్వాత నేను మాట్లాడించిన తర్వాత ఓసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన ఈ పేపర్లన్నీ వీళ్ళు ఆ రోజు పోరాటం చేశారు 22లో 23లో. మాకు 1923 సంవత్సరం ది ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ అనే పేరు మీద మేము సొసైటీ రన్ చేసుకుంటున్నారు. మా పెద్దలు గత 102 సంవత్సరాల నుంచి కూడా ఈ సొసైటీలోని మరి లంకలో భూములు రెల్లుగడ్డి కానీ మేతగడ్డి కానీ ఇంకా రేగి పండ్లు కానీ అనేక వాటి ద్వారాగా మా కుటుంబాన్ని పోషిస్తూ జీవనం సాగిస్తుండేవారు. మరి అదే క్రమంలో ఈనాడు మా లంక భూముల్లో మరి ఉసుక ఉండటం వల్ల మరి మా గ్రామంలో పెద్దలందరూ గతంలో వారి కాడ ఉన్న పొలాలు మాకు అమ్మినారు. మేము వాటిని అగ్రిమెంట్ల ద్వారా కొనుక్కున్నామండి, అగ్రిమెంట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు మా ఊర్లో ఒక శాఖమూరి శ్రీనివాసరావు అనే వ్యక్తి గత 40 సంవత్సరాల క్రితమే మా ఊరు నుంచి బయటకు వెళ్ళాడు. ఇప్పుడు 2020లో మా గ్రామానికి వచ్చి లంక భూముల్లో అమ్మిన వాటిలో మా తాతల మా ముత్తాతల పేర్లు ఉన్నాయని ఒక నకిలీ పత్రాలు సృష్టించుకొని ఏదైనా కానీ మమ్మల్ని మభ్యపెట్టి అధికారులు కూడా మభ్యపెట్టి నకిలీ పత్రాలతో లంక భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం